ఏమైంది? ఫినిహాస్ వచ్చి ఇంత తీర్పు జరుగుతుంటే ఏ విషయంలో అయితే దేవుడు కోపపడ్డాడో, ఏ విషయంలో అయితే దేవుడు వారవలేకపోయాడో, ఏ విషయంలో అయితే దేవుడు సహించలేకపోయాడో దాని మీద తీర్పు తిరుగుతుంటే నీకు ఎంత భయం లేకుండా మళ్ళీ ఇంకొక ఆవిడని నువ్వు గుడారంలోకి తీసుకొస్తావని సరిగ్గా ఒక శూలం తీసి ఇద్దరికి ఒకేసారి దిగిపోయేలా పొడిచి పాడేస్తాడు. అతని పేరే చెప్పండి, ఫినిహాస్. ఇప్పుడు బాగా వినాలి. ఫినిహాస్కి ఇంత కోపం వచ్చి పొడిసేసినప్పుడు వెంటనే ధర్మశాస్త్రం తెచ్చి, మోసే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు, ఎందుకు నువ్వు ఫినిహాస్ నరహత్య చేసావు అన్నాడా? అనలేదు. బాగా వినాలి. దేవుడు వచ్చి, ఏంటి ఫినిహాస్, ఉగ్రత నేను కురిపిస్తాను, నీకు పనేంటి, నువ్వెందుకు వాళ్ళిద్దరిని చంపావు అని ఫినిహాస్ని దేవుడు గద్దించాడా? ఏమనలేదు. ఏమనకి పోగా ఫినిహాస్ని దేవుడు ఏమంటున్నాడు చూడండి 11వ వచనంలో, వారి మధ్యన నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించను గనక నేను వారవలేకుండా. బాగా వినండి, నేను వారవలేనిది ఎవరు వారవలేకపోయారు? ఫినిహాస్ వారవలేకపోయి. ఇప్పుడు బాగా వినండి, ఫినిహాస్ కోపము పాపం అవ్వలేదు. ఎందుకు? ఫినిహాస్ కోపంలో ఏముందండి? న్యాయం ఉంది. ఇప్పుడు బాగా వినాలి, మనం కోపపడినప్పుడు ఏముండాలి? న్యాయం ఉండాలి. ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాను, ఫినిహాస్ ఇంట్లో గొడవది కాదు, ఫినిహాస్కి సంబంధించిన కాపురం గొడవది కాదు. మరి ఫినిహాస్ కోపాన్ని దేవుడు ఎందుకు సపోర్ట్ చేశాడు? దేవునికి నచ్చని పని ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నప్పుడు దేవుడు ఆ విషయంలో కోపపడుతున్నప్పుడు అదే పని ఇంకొకటి చేస్తుంటే దేవుని కోపం లాంటి కోపం తెచ్చుకుని తట్టుకోలేకపోయాడు కనుక ఆ కోపాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సపోర్ట్ చేశాడు. అంటే ఫినిహాస్ కోపాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? రైట్ రా అబ్బాయి అని చెప్పాడట. అంటే నువ్వు చేసినది న్యాయమే. సంఘంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు బాగా వినాలి, సంఘంలో ఏదైనా జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు గద్దిస్తారు, సంఘంలో ఏదైనా జరుగుతున్నప్పుడు పెద్దలు గద్దిస్తారు. ఆ గద్దించినప్పుడు ఈ మధ్య పాస్టర్ గారు కోపం ఎక్కువైపోయింది అనకూడదు. అది ఫినిహాస్ లాంటి ఫైర్, గుర్తుపెట్టుకోండి. ఫినిహాస్ లాంటి కష్టం, ఫినిహాస్ లాంటి కోపము, ఫినిహాస్ లాంటి ఉగ్రత, ఫినిహాస్ లాంటి వారవలేని తత్వం అది. చాలామంది సంఘం మానేస్తారు. ఈ మధ్య మా పాస్టర్ గారు కోపం ఎక్కువైపోయింది అంటే నేనేం అనకూడదు, ఇంకా నిన్నేం అనకూడదు, నేను బుజ్జగిచ్చి నువ్వు పనికిమాల పనులు చేసినా ఉండమ్మా బొట్టెడతావు అనాలి, నిన్ను ఏం అనకూడదా అంటాడో. అవసరమైతే ఏలెత్తి చూపిస్తాడు, నేరుగా నిన్నే అంటాడు, నువ్వే అంటాడు. అవసరమైతే పడు, ఎందుకంటే ఆయన కోపంలో న్యాయం ఉంది. ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? ఆయన ఇంట్లో డబ్బులు ఎట్టుకెళ్ళిపోయావన్నా కాదు, ఆయన సంసారం ఏదన్నా పుల్లలు పెట్టావన్నా కాదు, నీ వలన దేవుని సన్నిధి అపవిత్రం అవుతుంది అన్నప్పుడు ఆ దైవజనుడు కోపడంలో చెప్పండి న్యాయం ఉంది. మీరెవరండి మా పిల్లోని అనడానికంటే? మీ సేవకుడు అంటాడు, గుర్తుపెట్టుకో. నువ్వెవరయ్యా మమ్మల్ని అనడానికంటే? నీ దైవజనుడు అంటాడు, గుర్తుపెట్టుకో. ఎందుకే పెద్దమ్మ ఈ మధ్య చచ్చి మానేసావంటే ఈ పెద్దమ్మ అందట అత్తమాలు ఏళ్ళు నా ఏపేసి చెబుతున్నాడు, మా నీ ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, ఏమనకూడదు అంటే గుర్తుపెట్టుకోండి. దైవజనుడు కోపడతారు, సంఘ పెద్దలు గద్దిస్తారు. ఎందుకంటే వాళ్ళ వాక్యమును బట్టి సంఘములు ఇవి జరగకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోపపడతారు, వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది, వాళ్ళ ఉగ్రత చూపిస్తారు. ఎందుకంటే అది దేవుని వాక్యం వాళ్ళకి అర్థమైంది కనుక ఫినిహాసులా కొన్నిసార్లు వ్యవహరిస్తారంటే అలానే పొడిసేమని కదా నా ఉద్దేశం. వాళ్ళ ఆత్మీయ దరిద్రతను ఖడ్గము చేత కడిగేమని, వాక్యం అనే కత్తి చేత వారి పాపాన్ని తోలేమని. ఫినిహాసు కోపడ్డాడు. ఫినిహాసుని దేవుడు తిట్టలేదు. నరహత్య చేయొద్దని బైబిల్లో రాశాను. నరహత్య ఎందుకు చేసావు ఫినిహాస్ అన్నాడా? అనలేదు. పొరుగు వాడి మీద కోపపడొద్దని అన్నాను, నువ్వు ఎందుకు కోపడ్డా ఫినిహాస్ అన్నాడు? అంటే అక్కడ ఏ ఆజ్ఞలు వర్తించి ఎందుకు చెప్పండి? ఆ కోపంలో ఏముంది? న్యాయం ఉంది. అంటే దేవుడు ఎలా అయితే కోపడినప్పుడు న్యాయమును బట్టి కోపడతాడో, ఇప్పుడు ఫినిహాస్ నా కోపపడినప్పుడు కూడా న్యాయమును బట్టే కోపడ్డాడు. రెండవ ఉదాహరణ, భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరండి చెప్పాలి? దేవుని ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు ఎవరండి? గమ్మత్తేంటి చెప్పిన, ఆ మిక్కిలి సాత్వికుడికే కోపం వచ్చిందని నమ్మగలరా? ఎంత కోపం వచ్చిందో తెలుసా? పలకలు అడ్డంగా ఎరగొడేశాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ చేసిన బంగారుతో నూరి తాగండి రా అని బలవంతంగా ఆ నీళ్ళు ఆ బంగారం పొడిని కలిపి వాళ్ళకి బట్టించేశాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఈ 3000 మందిని మొక్కునోళ్ళని చంపే ప్రభు అన్నాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ భూమి ఇడిపోయేంత కోపం వచ్చింది.
అంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడికి కోపం రావచ్చు అంటే న్యాయమును బట్టి కోపము రావచ్చు. ఇప్పుడు చెప్పండి, మన కోపాల్లో ఏముండాలి? న్యాయం ఉండాలి. నీ కోపంలో ఏముంది? అసూయ ఉంది. నీ కోపంలో ఏముంది? స్వార్థం ఉంది. నీ కోపంలో ఏముంది? పసరగొల్లని. నీ కోపంలో ఏముంది చెప్పు? నీకు ఎదుటి ఎవడ బాగోకూడదు, నువ్వే బాగుండాలి. నీ కోపం ఎవరు చెప్పినా కయ్యేనిగాడు కోపం, కయ్యేనిగాడు తమ్ముడు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ కోపం పనికొచ్చే కోపం కాదు, నీతిని జరిగించే కోపం కాదు. నీ కోపం ఎదుటోడిని బాగు చేసే కోపం కాదు. మోసేకి మిక్కిలి సాత్విడి కోపం. చూడండి ఒకసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం నుండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం నుండి. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీతంతోనే నాకు వినబడుచున్నది. నేను అతడు పాలమునకు సమీపింపగా ఆ దూడను నాట్యమాడుటను చూచెను. అందుకు మోసే కోపము మండెను. భూమి మీద మిక్కిలి సాత్విడికి ఏం మండిందట? కోపం మండింది. ఇప్పుడు నువ్వు దగ్గరుండి అలా దేవుని సేవకులు అలా కోపడొచ్చా అంటే వర్తించవు. అక్కడ గుర్తుపెట్టుకో, దేవుని సేవకులు, దేవుని పిల్లలు, విశ్వాసులు కోపడొచ్చంటే గుర్తుపెట్టుకో, అవి వర్తించవు. ఎందుకంటే మోసే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఇశ్రాయేలుని నడిపించింది ఎవరండి? యెహోవా. ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించింది ఎవరండి? యెహోవా. ఇశ్రాయేలుకి మన్నా కురిపించింది ఎవరండి? యెహోవా. ఇశ్రాయేలుకి అరణ్యంలో నీళ్ళు ఇచ్చింది ఎవరండి? యెహోవా. కానీ ఎలాంటి పని చేస్తున్నారు చెప్పినా, మాకు ఎర్ర సముద్రం పాయలు చేసి మన్నా కురిపించి ఐగుప్తునిచ్చి మమ్మల్ని విడిపించిన యెహోవా ఈ దూడే అన్నారట. అప్పుడు దేవుడికి ఎలా ఉందో తెలియదు, కానీ మోసేకి మాత్రం మిక్కిలి కోపముతో మండిపోయాడట. ఏంట్రా, నీకు అన్నం పెట్టింది ఈ దూడ, నీకు నీళ్ళు ఇచ్చింది ఈ దూడ. దేవుడు మిమ్మల్ని నడిపిస్తే అరణ్యంలో మిమ్మల్ని బంతుల్లా చూసుకుంటా ఆ చూసిన దేవుడు ఈ దూడ అని చెప్తారని చెప్పి మొత్తం ఏం చేశాడు? 3000 మంది చనిపోవడానికి అడ్డంగా నిలబడ్డాడు. ఇప్పుడు మోసే కోపడుతున్నప్పుడు దేవుడు వచ్చి, నీ గురించి నేను భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. నా కుమారుడా, నీకింత కోపమేలా అన్నాడా? శబాస్ మోసెస్ అన్నాడు. వెరీ గుడ్. నీ కోపంలో న్యాయం ఉంది, నీ కోపంలో నీతి ఉంది, నీ కోపంలో నా చిత్తము ఉంది. మోసే ఏం చేశాడు? ఆ బంగారాన్ని నూరి వాళ్ళందరికీ పట్టించి, ఎవరెవరైతే ఈ పాడు పని చేస్తారో తాగండని బలవంతంగా పట్టించాడట. ఇవన్నీ చదువుతుంటే మనకేమనిపిస్తుంది? క్రైస్తవులు, దేవుని పిల్లలు కోపపడవచ్చు. ఆన్సర్ చెప్పండి. న్యాయమును బట్టి కోపపడవచ్చు. ఏం బట్టి? న్యాయమును బట్టి. ఈ వాక్యం మీకు అర్థమైతే ఇప్పుడు క్రొత్త నిబంధన రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మన రక్షణ జీవితానికి అవసరమైన సంగతులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏంటట? ఇప్పుడు వరకు ఏమని చదువుకున్నాండి? కోపపడొచ్చు. చెప్పండి. న్యాయమును బట్టి కోపపడవచ్చు. ఇక్కడ ఏమనుందండి? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, చెప్పండి, విమర్శకు లోనగునంటే నీకు జడ్జిమెంట్ ఉందరా అబ్బాయి అని చెప్తుంది బైబిల్. అంటే సహోదరుడి మీద కోపపడొచ్చు అని ఇందాక మనం చదువుకుంటే మోసే సహోదరుల మీద కోపపడ్డాడు. ఫినిహాసు సహోదరులనే పొడిచాడు. సహోదరుల మీద కోపపడినప్పుడు పాత నిబంధనలో మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సహోదరుల మీద నిర్నిమిత్తముగా కోపపడిన వాడు ఏమవుతాడట? నరకాగ్నికి లేదా తీర్పుకు లోనవుతాడట. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, సహోదరుల మీద ఇంతకీ కోపపడొచ్చా, కోపపడకూడదా? ఇప్పటివరకు కోపపడొచ్చు అని చెప్పాంగా, ఇప్పటివరకు న్యాయం బట్టి కోపపడొచ్చు అని చెప్పాంగా. ఇక్కడ మళ్ళీ అడుగుతుంది, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనను. ఏమని విమర్శిస్తాడు? నీకు ఎందుకు అంత కోపం అని దేవుడు అడుగుతాడనమాట. పరిశుద్ధాత్మ నేను గద్దిస్తాడనమాట. అంటే మన కోపం మనం తీసుకెళ్లి తీర్పులో నిలబెడతాదట. ఇప్పటివరకు కోపపడకూడదని చదువుకున్నా, కోపపడొచ్చు అని చదువుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి కోపపడకూడదని కనబడుతుంది. అయితే అక్కడ ఒక ఫుట్ నోట్ ఉంది చూడండి. తన సహోదరుని మీద దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. నిర్నిమిత్తముగా అంటే నీ కోపానికి ఏముండాలట? చెప్పాలి, కారణం ఉండాలి. ఏముండాలట? నిర్నిమిత్తం అంటే ఏంటి చెప్పండి? ఏ కారణం లేకుండా చెప్పాలి, కోపపడకూడదు. నిర్నిమిత్తంగా. నీకు ఊరకే టెంపర్ వస్తుందంటే బీపీ వచ్చింది నీకు ఈ మధ్య, నీకు ఊరకే కోపం వస్తుందంటే షుగర్ ఎక్కువైపోయింది నీకు ఈ మధ్య. దాని పెద్ద డిగ్నిటీలా చెప్పుకో. చాలామంది చెప్తారు నా కోపం ఎక్కువ ఏంటంటే షుగర్ ఎక్కువ చెప్పు, బాగుంటుంది చెప్పడం వినడానికి.
నాకు ఈ మధ్య ఎక్కువ వచ్చేస్తున్నాడు, థైరాయిడ్ వచ్చిందేమో చూపించు. నాకు ఈ మధ్య తట్టుకోలేకపోతున్నాడు, ఊరకే కోపం వచ్చేస్తుందంటే ఏ రోగం వచ్చేసిందో చూపించు. నిర్నిమిత్తంగా చాలా మందికి నిర్నిమిత్తంగా కోపం వస్తుందండి. పెళ్ళిళ్ళు ఎలా పెట్టేసుకుంటారండి గొడవలు? పెళ్ళిళ్ళు గోంగూర పచ్చడి కోసం గొడవ పెట్టేసుకుంటారండి నిర్నిమిత్తంగా. అది పెద్ద కారణం అండి గోంగూర పచ్చడి. ఇప్పుడు తింటే సాయంత్రం వచ్చేది, అది పెద్ద కారణమా? నేను గోంగూర పచ్చడి కోసం గొడవ పెట్టుకుంటారు, చిన్న విషయం ఫోటోల కోసం గొడవ పెట్టుకుంటారండి. దరిద్రం ఏంటి చెప్పినా, మన సంఘాల్లో పాంప్లెట్ మీద ఫోటో కోసం గొడవ పెట్టుకుంటారు, పాంప్లెట్ మీద పేరు కోసం గొడవ పెట్టుకుంటారు. చివరికి ఆ ఏవైతే ఉన్నావో చర్చిలో కొన్న వస్తువు కొరకు చదవకపోతే గొడవ పెట్టుకుంటారు. అడుగుతున్నాను, ఇవి సరి అయిన కారణాలా? నిర్నిమిత్తము అంటే ఇవి చెప్పుకోదగ్గ కారణాలు కాదు. ఇలాంటి కారణాల వల్ల నువ్వు గొడవ పెట్టుకుని ఇది నా కారణం ప్రభు అంటే దేవుడు ఏమంటాడు చెప్పినా చీ అంటాడు. గుర్తుపెట్టుకోండి, నీ కారణం బలమైనది ఉండాలి, నీ కారణం న్యాయమైనది ఉండాలి, నీ కారణం దేవుని చిత్తం నెరవేర్చేదై ఉండాలి. అది నిర్నిమిత్తంగా ఊరకే ఏమీ లేకపోయినా సహోదరుని ద్వేషించావో విమర్శకు లోనవుతావట. ఏ కారణం లేకుండా ప్రతి ఒక్కడితో గొడవలు పెట్టుకుంటున్నావో నరకానికి దగ్గర అవుతావట. అంటే నిర్నిమిత్తముగా మనం ఏం చేయకూడదు చెప్పండి? కోపపడకూడదు. సరి అయిన కారణం ఉండాలి, ఆ కారణంలో దేవుని వాక్యముతో ముడిపడిన న్యాయం ఉండాలి. అందుకే ఫినిహాస్ని దేవుడు సపోర్ట్ చేశాడు, నెక్స్ట్ మోసేను సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ మనకి చెప్తున్నాడు, సహోదరుడి మీద కోపపడు, కానీ ఆ కోపపడుతున్నప్పుడు కారణం సరైనది ఉండాలి. చెప్పుకుంటే కారణం దేవుడు కూడా సరే నువ్వు కోపపడడంలో న్యాయం ఉందరా అబ్బాయి అని నీ కారణము సరైనది ఉండాలి. మన కారణాలు ఎలా ఉంటాయండి? కయ్యేనిగడి కారణాలు ఉంటాయి మనకి. ఈ మధ్య అస్సలు నచ్చట్లేదండి అండి నీకంటే. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే నీకన్నా బాగున్నాడు, నచ్చడు నీకు ఈ మధ్య. ఆడు ఎదిగాడు కదా, మరి అన్ని విధాలుగా ఎదిగాడు కదా, ఆడు ఎదిగినందుకు ఈ మధ్య నీకు అస్సలు నచ్చడు. నీకు ఈ మధ్య నీకు ఎదిరింటి వాళ్ళు నచ్చరు, పొరిగింటి వాళ్ళు నచ్చరు, చర్చిలో తోటి విశ్వాసం నచ్చరు. ఎందుకు నచ్చరు? నీకన్నా బాగుంటే నచ్చరు, ఏ విధంగా బాగున్నా నచ్చరు. అది బయటకు చూపించు. మనకి బయటకు కనబడదు ఒకటే, కోపం ఒకటే కనబడుతుంది. కానీ ఆ కోపం వెనకాల నీలో ఉన్నది చెప్పిన అసూయ. నీ కళ్ళు పాడయ్యాయి, నీ మనసు పాడైంది, నీ ఆలోచన పాడైంది, నీ మనసంతా కకలావికలమైంది. దాన్ని ఎలా నువ్వు బయటకు చూపిస్తున్నావంటే ఏ కారణం లేకపోయినా చీటికి మాటికి చిట్టపట్టలాడుతూ ఆ కోపాన్ని బయటకు చూపిస్తున్నావు. చూసావా? అది దేవుని ఎదుట దేవుడు వెళ్ళి ఎందుకు కోపపడ్డావరంటే ఇది కారణం ప్రభు అని చెప్పుకోవడానికి సరి అయిన కారణం లేకపోతే దేవుడు అంటాడట ఈయన్ని తీసుకెళ్ళి విమర్శలో పడేయండి అంటాడట. గుర్తుపెట్టుకోండి. అంటే పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు వ్యభిచారం చేస్తే నరకానికి వెళ్తాం. చాలామంది అనుకుంటారు అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్తాం. చాలామంది అనుకుంటారు దొంగతనాలు చేస్తే నరకానికి వెళ్తాం. కానీ చాలామంది అనుకుంది చెప్పండి, కోపన్న నరకానికి పోతారు. ఇది పెద్ద పాపం కదా అనుకుంటారు. అతి పెద్ద పాపాల్లో కనిపించని పాపము కోపం.